బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. ఇప్పటికే పలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఇవాల్టి నుంచి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. రాంగ్ రూట్ లో రావడం, ట్రిపుల్ రైడింగ్ తదితర కారణాల వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చేసిన అధ్యయనంలో తేలింది. ఇక దీంతో వీటిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు 1700, ట్రిపుల్ రైడింగ్ కు 1200 వరకు జరిమానా విధించనున్నారు. జీబ్రా లైన్ దాటిన వాహనానికి 100, ఫ్రీ లెఫ్ట్ కు అడ్డంగా వాహనాన్ని నిలిపితే 1000 ఫైన్ వేయనున్నారు. ఇక ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడరాదని, ప్రతి ఒక్కరూ రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలని, ప్రమాదాల నివారణకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు విన్నవించారు. రూల్స్ ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరి సహకారంతో హైదరాబాద్ ను ప్రమాదరహిత నగరంగా మార్చాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. ఇప్పటికే పలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఇవాటి నుంచి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ వెన్నెల. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఉక్కుపాదం మోపనున్నారు. ఇప్పటికే పలు కఠినమైన నిర్ణయాలు అయితే అమలు చేయడం అయితే జరిగింది. అయితే ఇవాల్టి నుంచి కూడా ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ ని అయితే నిర్వహించబోతున్నారు. రూల్స్ ఎవరైతే బ్రేక్ చేస్తారో వారికి కఠినమైన శిక్షలు అయితే ఉండబోతున్నాయని తెలుపుతున్నారు. అంతేకాకుండా గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్ కి సంబంధించి పలు రూల్స్ అయితే ట్రాఫిక్ పోలీసులు అమలు చేయడం అయితే జరిగింది. ఈ రూల్స్ ని ఇంత కఠినంగా చేయడానికి గల కారణం ఏమిటంటే ప్రమాదాలను నివారిస్తూ అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నామని పోలీసు అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. దీంతో వీటిపై కఠినమైన వ్యవహారాలు అయితే చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా రాంగ్ రూట్ లో వచ్చే వారికి 1700, ట్రిపుల్ రైడ్ చేసే వారికి 1200, అలాగే జీబ్రా క్రాసింగ్ ఏదైతే ఉంటుందో దానికి 100 రూపాయల ఫైన్, ఫ్రీ లెఫ్ట్ కు అడ్డుగా వాహనాలు పెడితే మాత్రము ఇంతకంటే అంటే 1000కి పైగా ఫైన్ అయితే విధించే అవకాశం అయితే ఉంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాటికి అంటే రూల్స్ ను పాటించకుండా ఆకతాయి వేషాలు వేసే వారికి మాత్రం కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. రూల్స్ ను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంది అని కూడా అంటే జైలు శిక్ష మీన్స్ దానికి సంబంధించి వారు చర్యలు ఎలా తీసుకున్నారంటే వారికి ఏవైతే లైసెన్స్ ఉంటాయో అవి క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా కఠినంగా ఈ రూల్స్ అయితే మార్చనున్నాము. దీనికి గల కారణం కేవలం హైదరాబాద్ నగరంలో చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. అంతేకాకుండా ప్రమాదాలకు గల కారణం ఏంటంటే రాంగ్ రూట్ లో వెళ్ళడము, అంతేకాకుండా ఫ్రీ లెఫ్ట్ లను ఎక్కువగా ఆక్రమించడము, ఫుట్పాత్ల పైన కూడా వాహనాలు నిలపడం వలనే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే ఒక ఉద్దేశంతోనే వీటిని అన్నిటిని కూడా నివారించాలనే ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా తప్పకుండా సహకరించాలని కూడా కోరుతున్న విషయం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. వెనల రైట్ లిఖిత, థ్యాంక్ యూ.